ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుడి మాటల కొరకు చిన్న ప్రార్థనతో మన హృదయాలను సిద్ధపరచుకుందామా? ప్రియమైన యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలు నాయనా. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చావు తండ్రి, మీకు స్తోత్రాలు. వాక్యము ద్వారా ఈ దినంలో మా అందరితో మాట్లాడండి ప్రభా. ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడు, ఎవరికి ఏ మాటలైతే అవసరం ఉన్నాయో ఆ మాటల చేత మా అందరినీ సరిచేసి నీ గొప్ప కార్యాలు మా జీవితాలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గం కంటెను వాడికలది. Hebrews chapter 4 verse 12. The word of God is quick and powerful and sharper than any two-edged sword. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం కొరకు దేవుడికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం చెల్లును గాక. ఈరోజు ఎంతమంది లేచిన తర్వాత వాక్యం చదివారండి? మరి దాదాపుగా మనము 10 నెలల్లోకి వచ్చేసాం, అంటే అక్టోబర్కి వచ్చేసాం. మరి బైబిల్లో ఎన్ని చాప్టర్స్ చదవగలిగారు ఇంతవరకు? అంతేకాకుండా మరి ప్రతిరోజు దేవుడి వాక్యం చదివే అలవాటు ఉందా మీకు? ప్రతిరోజు దేవుడితో సంబంధం కలిగి ఉన్నారా? మరి దేవుడి వాక్యం అనేది రెండంచుల గల ఖడ్గం అని సెలవిస్తుంది. ఎందుకంటే వాక్యం వింటున్నప్పుడు కూడా ఏ రీతిగా అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడో చెప్పేవారితోనూ వినేవారితోనూ ఇద్దరితో మాట్లాడతాడండి దేవుడు. కాబట్టి ఇది 2-edged sword అనమాట. రెండు వైపులా కూడా కోస్తుంది. మరి ఇలాంటి కత్తులు చాలా తక్కువగా వాడతాం. మనం ఇంట్లో నైఫ్ 1-edged వాడతాం, కానీ దేవుడు మాటలు పవర్ఫుల్ కాబట్టి 2-edged అనమాట. అది ఎంత బలంగా పనిచేస్తుందంటే ప్రతి ఒక్కరితో మాట్లాడే మాటలు అనమాట. దేవుడి మాటలు అంత శక్తి ఉంది కాబట్టి ప్రతిరోజు దేవుడి వాక్యాన్ని మనం చదివినట్లయితే మనం బలాన్ని పుంజుకుంటాము. అంతేకాకుండా శక్తివంతంగా దేవుడి కోసం సిద్ధపడతాము. బలమైన కార్యాలు చేయటానికి దేవుడు మనల్ని వాడడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి వాక్యం అనేది మనందరి జీవితాల్లో ఖడ్గం. ఇప్పుడు సాతాను మన ఎదురుగా వచ్చి నిలబడితే మన దగ్గర ఉన్నటువంటి ఖడ్గాన్ని చూసి భయపడి పారిపోతుంది. కాబట్టి వాక్యం అనే ఖడ్గమును మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. మరి యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు మరి సాతాను చేత శోధించబడ్డాడు. ఆయన 40 days మరి ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసి వచ్చిన తర్వాత మరి సాతాను దేవుణ్ణి కూడా శోధించాడండి. సరే, మనము మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం చూద్దాము. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కనుక ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించడం రాయబడి ఉన్నదనెను. మరి ఏసైకి ఇక్కడ ఆకలేసింది అని చూస్తున్నాం కదా. మరి దేవుడికి ఆకలేస్తుందా అండి? కానీ ఏసై ఇక్కడ శరీరధారిగా ఉన్నాడు, మనలాగే ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా 40 days 40 nights తర్వాత ఆకలేసింది. అప్పుడు వెంటనే మరి శోధకుడు అంటే సాతాను వచ్చి శోధిస్తున్నాడు, నువ్వు దేవుడు కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసి చూపి అని అంటున్నాడు అనమాట. అప్పుడు దేవుడు అన్న మాట ఏంటి? మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా మరి జీవిస్తాడని రాయబడి ఉంది కదా అని చెప్తున్నాడు అనమాట. రాయబడి ఉన్న మాటలు దేవుడి విలువైనటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి దేవుడు ప్రతి విషయాన్ని కోట్ చేస్తూ చూపించాడు. కాబట్టి దేవుడి మాటలకున్న శక్తి ఈ లోకపు తిండి కాదు, కానీ ఈ లోకంలో తిని బ్రతకదగిన దానికంటే కూడా దేవుడి మాటలు తిని మరి నిజంగా అంటే మనం ఉజ్జీవించబడతాం అనమాట. అంటే దేవుడి మాటలు తినడం అంటే ప్రతిరోజు మనం చదివినప్పుడు మన ఆత్మకి అవి బలం చేకూరుస్తాయి. ఏ విధంగా మనం ప్రతిరోజు మన శరీరానికి భోజనం పెడతామో అలాగే ఆత్మకు కూడా దేవుడు వాక్యం అనేది బలం ఇస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యాన్ని గుర్తు చేసి చూపిస్తూ మరి సాతానుని గద్దిస్తున్నాడు. కాబట్టి వాక్యం చాలా పవర్ఫుల్. తర్వాత మళ్ళీ 6వ వచనంలో చూస్తే, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా నేను చేతులతో ఎత్తుకుందురు అని రాయబడి ఉన్నదని అతనితో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరొక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరి ఇక్కడ దేవుడు వాక్యాన్ని సాతాను కూడా చెప్తుంది చూడండి. మరి నువ్వు ఇక్కడ పైనుంచి దూకేసేయి, దేవుడు నీకు దూతలు పంపిస్తాడు, నీకు ఏ హాని తగలకుండా కాపాడతానని బైబిల్లో రాయబడి ఉంది కదా, దేవుడు వాక్యం చెప్తుంది కదా అంటే వెంటనే ఏసేమని తెలుసా, నీ దేవుడిని నువ్వు శోధించకూడదు అని చెప్పేసి కూడా రాయబడి ఉంది అని చెప్తాను. అంటే సాతానికి వాక్యము తెలీదా అంటే బాగా తెలుసండి, మనకంటే కూడా చాలా బాగా తెలుసు సాతానికి.
కాబట్టి మనం సాతాన్ని ఎదుర్కోవాలి అంటే బైబిల్ చదవాలి. సాతానికి మరి సమాధానం చెప్పాలి అంటే మనం ఏం చేయాలి? బైబిల్ చదవాలి. సాతాను దేవుడిని ఎలా శోధిస్తున్నాడు? ఇప్పుడు వాక్యంతో శోధిస్తున్నాడు. మరి దేవుడు ఎలా చెప్తున్నాడు? ఇది కూడా రాయబడి ఉంది. నువ్వు దేవుడిని శోధించకూడదని రాయబడి ఉందన్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ దేవుని శోధిస్తాడు. 9వ వచనం చూద్దాం. నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసినడలా వీటన్నిటి నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మృక్కి ఆయనను మాత్రమే సేవింపవలని రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయన్ని విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. మరి మూడోసారి మరొక ఎత్తైన స్థలంలోకి తీసుకుపోయి నువ్వు నాకు నమస్కారం చెయ్యి అని అంటే దేవుడు వెంటనే ఏమన్నాడు తెలుసా? సాతానా పో, దేవుడికి మాత్రమే నువ్వు ముక్కాలి అని చెప్పేసి అది రాయబడి ఉన్నదని వాక్యాన్ని చూపించినప్పుడు అప్పుడు సాతాను వెళ్ళిపోయినాడు. ఎంతగా దేవుడిని శోధించాడు చూడండి. మరి దేవుడినే ఇంతగా శోధిస్తే మనం ఎంత అండి? కాబట్టి దేవుడితో ప్రతిరోజు మనం సంబంధం కలిగి ఉండాలంటే ప్రతిరోజు దేవుడి వాక్యం చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దేవుడితో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉన్నప్పుడే సాతానుని మనం జయించగలుగుతాం. రెండంచెల గల ఖడ్గాని మనం చేతపట్టి ప్రతిరోజు కూడా దుష్టుని ఎదిరించే వారిగా ఉండాలి. మరి ఎప్పుడైతే మరి సాతాన్ని దేవుడు గద్దించాడో మరి అది అక్కడి నుంచి వెళ్ళిపోయిందని చూస్తాం. తర్వాత దేవదూతలు వచ్చి దేవుడికి పరిచర్య చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శోధించబడినప్పుడు అనేకమైన పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వస్తుందండి. అయితే దేవుడు వాక్యాన్ని మనం కలిగినప్పుడు ధైర్యంతో మాట్లాడగలుగుతాం అనమాట. యేసయ్య ఏ విధంగా మాట్లాడాడో అలాగే మనం కూడా ధైర్యంగా మాట్లాడాలి అంటే మన హృదయంలో ఏముండాలి? దేవుడు వాక్యం ఉండాలి. సాతాను ఊరుకూరుకునే మాట్లాడే మాటలకి పారిపోడండి, దేవుడు మాటలకే పారిపోతాడు. ఇప్పుడు యేసయ్య ఏం చూపించాడు? ప్రతిది కూడా వాక్యాన్ని కోట్ చేస్తూ చూపించాడు. కాబట్టే సాతానికి ఏమైంటుంది? గుచ్చుకొని ఉంటుంది. కాబట్టి నిలబడలేకపోయినాడు, ఇంకా పారిపోయినాడు. అలాగే నీ మాటల చేత కూడా గుచ్చుపడాలంటే నీ మాటలు ఎలా ఉండాలి? దేవుడు మాటలై ఉండాలి. ఎప్పుడు దేవుడు మాటలు మనం మాట్లాడగలుగుతాం? మన హృదయంలో దేవుడు మాటలు ఉన్నప్పుడు. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మన హృదయాల్లో దేవుడు మాటల చేత మనం నింపబడితే ఆ మాటలే మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆ మాటలే సాతానికి కూడా వణుకు పుట్టిస్తాయి. అవి ఏ మాటలు? జీవము కలిగినటువంటి దేవుడి మాటలు. మరి శోధన అనేది మన జీవితంలో అనుమతించబడిన తర్వాత ఏ విధంగా యేసయ్య దగ్గరికి దూతలు వచ్చి పరిచర్య చేస్తున్నారో మన దగ్గరకు కూడా దేవుడు అలాగే పంపిస్తాడండి. శోధనని జయించిన తర్వాత మనం ఉన్నత స్థితిలోకి వెళ్తాం. కాబట్టి ఉన్నత స్థితి రావాలి అంటే శోధించబడాలి. మరి శోధనని జయించాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు వాక్యం సజీవమైనటువంటిది, బలము గలదైనటువంటిది, రెండంచెల గల ఖడ్గము కంటే చాలా విలువైనటువంటిది. కాబట్టి ప్రతిరోజు ఈ ఆత్మ ఖడ్గాని మనం కలిగి జీవించాలి. మరి వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు ప్రతిరోజు నువ్వు సజీవంగా ఉంటావు. అంతేకాకుండా దినదినము బలం పుంజుకుంటావు. నీ శరీరానికి ఏ విధంగా అయితే ఆహారం పెట్టి రోజు రోజుకి మనం బలపరుచుకుంటున్నామో అలాగే మన ఆత్మకు కూడా ప్రతిరోజు దేవుడు వాక్యాన్ని అందించినట్లయితే మరి దేవుడి మాటలతో మన ఆత్మను తృప్తిపరుచుకున్నప్పుడు మన ఆత్మ కూడా బలపరచబడుతుంది. అంతేకాకుండా బలంగా తయారై సాతానుని ఎదిరిస్తుంది అనమాట. కాబట్టి ఈ రోజు నుంచి మనం దేవుడి వాక్యాన్ని ప్రతిరోజు చదువుదాము. అంతేకాకుండా మన హృదయాల్ని దేవుడి మాటలతో నింపుకుందాం. చదవడం కాదు కానీ, చదివి వదిలేయడం కాదు కానీ, చదివిన ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ భద్రపరచుకోవాలి? మన హృదయాల్లో భద్రపరచుకోవాలి. మన హృదయంలో ఉన్నప్పుడే దేవుడి మాటలు మనం పలకగలుగుతాం. యేసయ్య ఏ విధంగా దేవుడి మాటలు చెప్తూ సాతాన్ని జయించాడో మనం కూడా ఆ స్థితికి రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి మనం కూడా అతి గొప్ప స్థాయిని ఆత్మీయంగా కలిగి జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయను కాక. పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడిన ప్రతి మార్చి కొరకే వందనాలయ్యా. మీరు శోధించబడినప్పుడు వాక్యము చేత సాతాన్ని ఏ విధంగా గద్దించారో అలాగే మా అందరి హృదయాల్లో కూడా నీ వాక్యం నింపుకొని సాతాన్ని ఎదిరించి ప్రభువా నీ కొరకు నిలబడడానికి రెండంచెలైనటువంటి వాక్య ఖడ్గమును మేము ఎప్పుడు కలిగి జీవించడానికి మా అందరికీ కృపనివ్వమని, నీ మెండైన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ ఆల్.